నమో వెంకటేశాయ. స్వామియే శరణమయ్యప్ప. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా ఆదరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాల్లో ఉండడం వల్ల నేను వీడియోలు చేయడం లేదు. అయినప్పటికీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు. రీసెంట్గా చేసినటువంటి నవీన్ యాదవ్ వీడియో కానివ్వండి, జొన్నలగడ్డ అతనుటువంటి యాక్టర్ వీడియో కానివ్వండి. సో ఎవరిదైనా కానీ వారి నంబర్స్ ప్లే చేయడం వల్లనే వాళ్ళు విన్ అవుతున్నారు. దానికి తోడు వాళ్ళు ఆ రూట్‌లో వెళ్తున్నారు కాబట్టి. అంటే ఆ నంబర్స్ ఉన్నప్పుడు ఆ రూట్‌లో వెళ్తే మనకి ఆ డెస్టినేషన్ ఈజీ అవుతుంది అనేది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే శోభన్ బాబు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వారి యొక్క సక్సెస్ పాత్ అనేది అద్భుతమైనటువంటి సక్సెస్ పాత్‌లో ఉండడానికి కారణం ఏందంటే, వారు సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే న్యూమరాలజీ మీరు చూసినట్లయితే ఆస్ట్రాలజీ గాని, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ ఇండియాలో బాగా పాకింది. కానీ వెరాజ్ తెలంగాణకొచ్చేసరికి ఎందుకో నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ నిజాం యొక్క పరిపాలన వల్ల, ఆ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం వల్ల మనకంతా కూడా అదే ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం అనేది జరిగింది. సో, జనాలు అంటే ఆ విధంగానే ఉండిపోయారు. సరే, మనం కొంచెం తెలివొచ్చింది. తర్వాత సోషల్ మీడియా అనేది యాక్టివ్ అయిపోయింది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా హ్యాండీగా ఉంది ఈ రోజుల్లో. సో, నేను చేసినటువంటి ప్రతి వీడియోలు కూడా డెఫినిట్‌గా 100% సక్సెస్ అవుతున్నాయి. 99% నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి. అందుకు నిదర్శనం బహిరంగంగా అంటే రీసెంట్ సెలబ్రిటీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు. సో, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడడం జరిగింది. తనకి కూడా చెప్పడం జరిగింది. సో, చెప్పేదేంటంటే, వారికి ఆ నంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రయత్నిస్తే అవుతుంది. ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు అవుతాను, నేను కూడా కష్టపడతానంటే కాదు. నీకు రాజకీయ నాయకుడు అయ్యే యోగం ఉండి నువ్వు కష్టపడితే అయితావు. సో, ఆ విధంగా. సో, ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మురళీమోహన్ గారు. సో, ఇన్ ద రీసెంట్ దాంట్లో శోభన్ బాబు గారి గురించి చెప్పుకున్నాం. అన్ని అంటే చెన్నై సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మరి మురళీమోహన్ గారు అంటేనే హైటెక్ సిటీ. హైటెక్ సిటీ అంటే జయభేరి ఎస్టేట్ అంతా కూడా రియల్ ఎస్టేట్‌లో టాప్ మోస్ట్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మురళీమోహన్ గారు ఒకరు. అంటే ఆఫ్‌కోర్స్ అతను సినిమాలు చేసినటువంటి ఫ్యామిలీగా అంటే సెకండ్ హీరో ఛాన్సెస్ అంటే టాప్ హీరో కాకపోయినప్పటికీ సినిమాలు చేసినప్పటికీ అంటే ఫ్యామిలీ అంటే శోభన్ బాబు తర్వాత అంటే ఈ టాప్ హీరోస్ తర్వాత సెకండ్ స్టాండర్డ్ ఉన్నటువంటి హీరోలుగా చేసినప్పటికీ తనకి కలిసొచ్చినటువంటి నంబర్స్ ఏంటి అసలు? అసలు రియల్ ఎస్టేట్‌కి ఎలా వచ్చాడతను? అంటే మనం అనుకుంటాం. ఏదో మిరాకిల్ జరిగింది. ఎవరో సపోర్ట్ చేశారు. ఎవరో బినామీ ఉన్నారు. ఆ బినామీ అనే ఛాన్స్ రావడం గూడా అదృష్టమే అది గూడా. అంటే ఒక ఛాన్స్. ఎందుకొస్తుంది ఆ నంబర్ అనేది? అందరికీ బినామీ అని ఉండడానికి వీల్లేదు. మనం తప్పకుండా దానికి గూడా ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి, దానికి తోడు వాళ్ళ యొక్క కష్టం తోడవుతుంది. ఇప్పుడు మనకి హైటెక్ సిటీ, మాదాపూర్ అవన్నీ గూడా చూస్తే మురళీమోహన్ గారి యొక్క అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ చేసినటువంటి మరి తర్వాత మెడ్చల్ వైపు కొంపల్లి నుంచి ఆ మెడ్చల్ వైపు అంతా చూస్తే గూడా జయబేరి ఎస్టేట్సే ఉంటాయి. అంటే ఆ రోజుల్లో అంత విజన్ తోటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. అంటే శోభన్ బాబు గారి యొక్క మాట విని మురళీమోహన్ గారు గూడా తన యొక్క అంటే సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన సంపాదన అంతా గూడా ల్యాండ్స్ పైన పెట్టడం అనేది జరిగింది. అంటే ఒక ఫ్రెండ్ మాట వినడం వల్ల తను గూడా అంటే శోభన్ బాబు గారు చెన్నై సామ్రాజ్యాన్ని ఎళ్తే, మురళీమోహన్ గారు మన యొక్క మాదాపూర్ హైటెక్ సిటీని ఎళ్ళడం జరిగింది. సో, ఈ విధంగా చూస్తే మనకు మురళీమోహన్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు. మురళీమోహన్ గారు 24థ్ జూన్ 1940లో పుట్టాడు. అంటే జస్ట్ శోభన్ బాబు గారికి, మురళీమోహన్ గారికి జస్ట్ 3 ఇయర్స్ డిఫరెన్స్. మంచి ఫ్రెండ్స్‌గా ఉండడం వల్ల వీరిద్దరి యొక్క అండర్‌స్టాండింగ్ తోటి సో, శోభన్ బాబు గారి మాట విని ఇతడు రావడం జరిగింది. 24 జూన్ 1940 అంటే 24థ్ అనేది మనం చెప్పుకున్నాం. మన కేటీఆర్ గారి నంబర్ గూడా 24లోనే ఉంది. అంటే మంచి దశ అంటే లగ్జరీస్, బంగ్లాస్ అవన్నీ గూడా ఉంటాయి వీళ్ళకి. అండ్ జూన్‌లో పుట్టాడు మోరోవర్ 66 వచ్చింది. అండ్ కువాలో గూడా కువా నంబర్ 6 వచ్చింది. 666 వచ్చింది తనకి. అంటే కొంచెం సైకలాజికల్ టెన్షన్స్, స్ట్రెస్ లాంటివి ఉన్నప్పటికీ బట్ శుక్ర మహర్దశ అనేది ఎక్కువగా ఉంది. అంటే శుక్రుడు అనేవాడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మురళీమోహన్ గారికిచ్చారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ 4 నంబర్ ఉంది. ఇక్కడ 44 రాహు నంబర్ ఉంది చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తుంటా నేను. ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళాలంటే 4 ఉండాలి కంపల్సరీ. అంటే 4 ఉంటే సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అవుతారు.
మిగతా నంబర్‌లు అన్నీ ఉండి 4 లేకపోతే సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అవ్వడం చాలా తక్కువ. మీరెవరైనా చూడండి టాప్‌లో ఉన్నటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ గ్రిడ్‌లో 4 ఉంటుంది. ఆ 4 ఉన్న వాళ్ళే టాప్‌లో ఉంటారు. డైరెక్టర్స్ కావచ్చు, లేకుంటే సినిమా యాక్టర్స్ కావచ్చు. సో, ఇక్కడ డబుల్ 4 ఉంది. మన స్వామికి, మురళీమోహన్ స్వామికి. సో, 4 అంటే 2844 ఇదేమంటారంటే విపరీత రాజయోగం అంటారు. 2844 అంటే అక్కడక్కడ బిజినెస్‌లో ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ వీరికి విపరీతమైన రాజయోగం ఉంటుందన్నట్టు. దానికి తోడు శుక్ర మహర్దశ అనేది. అతనికి ఉన్నటువంటి నంబర్‌లెన్ని అంటే 6 అనేటివి 3 వచ్చాయి. అండ్ 2, 8 వచ్చింది. 284 లైన్ కంప్లీట్‌గా అయింది. కానీ 4 రాహు అనేది డబుల్ ఉన్నాడు తను. సో, దానివల్ల అంటే మురళీ మోహన్ యొక్క నంబర్‌లో తీసుకుంటే ఇతనికి 362 మిస్ అవుతుండడం వల్ల మురళీమోహన్ గారు నంబర్ 3 పెట్టుకున్నారు. మురళీమోహన్ అనే దాంట్లో తన నేమ్ న్యూమరాలజీలో నంబర్ 3 వస్తుంది. సో, తనకి ఎడ్యుకేషన్ అనేది కొంచెం తక్కువే. అంటే శోభన్ బాబు గారితో పోలిస్తే మురళీమోహన్ గారి ఎడ్యుకేషన్ అనేది అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. సో, కాబట్టి ఇతనికి 3, 5 కాంబినేషన్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ తగ్గింది. సో, మురళీమోహన్ గారి పేరులో అప్పుడేం చేశాడు అతను 3 నంబర్ పెట్టుకున్నాడు మురళీమోహన్. తన పేరు వేరే నేమ్ అయినప్పటికీ తనకి పేరు మార్చుకొని మురళీమోహన్‌గా పెట్టుకోవడం వల్ల 39లోకొచ్చాడు. సో, 12 వస్తుంది. అంటే 12 అంటే 1 + 2 3. సో, పేరులో 3 పెట్టుకున్నాడు. సో, కువాలో 6 ఉంది. అప్పుడేమైపోయింది తర్వాత 2 అంటే 362 లైన్ కంప్లీట్ అయింది. అంటే 362 లైన్ కంప్లీట్ కావడం వల్ల ఇక్కడ హైలీ ఆర్టిస్టిక్ అండ్ ఇమాజినేటర్ క్యాండిడేట్ అంటే దీన్నేమంటారు గజకేసరి యోగం అంటారు దీన్ని. అంటే మురళీమోహన్ గారికి పేరులో 3 పెట్టి తర్వాత 666 వచ్చి 2 కూడా రావడం వల్ల ఇది గజకేసరి యోగాన్ని ఇవ్వడం ఒకటి. అంటే ల్యాండ్స్, బంగ్లాలు కొంటారన్నట్టు. వీళ్ళు రియల్ ఎస్టేట్‌కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 2844 రావడం వల్ల ఇది కూడా ఏం చేస్తుంది విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరిగింది. సో, 4 అండ్ 6 ఉండడం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. అంటే నేననేది అందరూ ఉంటారా అంటే కాదు. అతనికి ఆ ఇంటెన్షన్ ఉండాల. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు 4 అండ్ 6 ఉందంటే వాళ్ళకి తప్పకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ సెట్ అవుతారు. అదే విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్‌కెళ్తున్నప్పుడు ఈ గజకేసరి యోగం అనేది ఇక్కడ 362 ఉంటే గజకేసరి యోగం వస్తుంది. అండ్ 284 వచ్చినప్పుడు విపరీత రాజయోగం వస్తుంది. అంటే 284 విపరీత రాజయోగము, 362 కాంబినేషన్ అనేది గజకేసరి యోగం. ఇంకేముంది? మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా మన మురళీమోహన్ గారు దున్నుకున్నారు. అంటే ఇదంతా కూడా ఏం చెప్తున్నానంటే, మనం ఒక వ్యక్తిని చూసి అసూయ పడడం అవసరం లేదు. మనకు ఏదైతే ఉందో దాంట్లో ప్రయత్నిస్తే నువ్వు గూడా ఎంతో సంపాదించొచ్చు. పేరు సంపాదించొచ్చు, డబ్బు సంపాదించొచ్చు, కీర్తి ప్రతిష్టలు అన్నీ సంపాదించొచ్చు. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి పని నేను చేస్తానంటే మాత్రం ఆ వ్యక్తి చేసే పనికి నువ్వు పనికిరావు. ఎందుకంటే నీకు చెప్పేటువంటి నంబర్‌లన్నీ గూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇదంతా గూడా అంటే చూస్తుంటే నేను చెప్పేదేంటంటే డెఫినిట్‌గా ప్రతి ఒక్కరు గూడా వారి వారి నేమ్ కరెక్షన్ చేసుకొని ఆహ్, తప్పకుండా వాళ్ళ డేట్స్ సంబంధించినటువంటి న్యూమరాలజీలో ముందుకెళ్తే 100% వాళ్ళు సక్సెస్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్